వెల్కమ్ టు అమోస్ వ్లాగ్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఓన్లీ ఫర్ లేడీస్, ఓన్లీ ఫర్ ఉమెన్ అనమాట. ఏం లేదండి, ఈ టాపిక్ అందరికీ తెలిసి ఉంటుంది. మ్యాక్సిమం మెన్స్ట్రువల్ కప్ అంటే ఈ మధ్య చాలా వినిపిస్తున్నమాట అనమాట, మనకి వినిపిస్తున్నాను నేను. సో ఏంటి అంటే మెన్స్ట్రువల్ కప్ వచ్చేసి ఇది మనకి లైక్ ఎవ్రీ మంత్ ఉమెన్కి మెన్స్ట్రువల్ వస్తుంది కదా. సో మెన్స్ట్రువల్ వచ్చినప్పుడు మనం ప్యాడ్స్ యూస్ చేస్తున్నాం. అప్పట్లో అయితే క్లాత్స్ యూస్ చేసేవాళ్ళు. ఆ క్లాత్స్ గురించి అవేర్నెస్ వచ్చి ప్యాడ్స్ యూస్ చేస్తున్నాం. ఇప్పుడు ప్యాడ్స్ గురించి కూడా కొంతమందికి అవేర్నెస్ వచ్చి మెన్స్ట్రువల్ కప్ యూస్ చేస్తున్నారు. సో చాలామందికి తెలీదు. నేను ఇద్దరు ముగ్గురిని అడిగా, మీకు మెన్స్ట్రువల్ కప్ అంటే ఏంటో తెలుసా అంటే, అంటే ఏంటి, ఎలా ఉంటుంది ఏంటి అని అడిగారనమాట. సో చాలామందికి తెలీదు. ఒక 90% తెలియని వాళ్ళే ఉన్నారు, 10% తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట. సో ఈ వీడియో చేద్దాము అనుకుని నేను స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఎక్కువ ల్యాక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏం లేదండి, మెన్స్ట్రువల్ కప్ అంటే ఇలా ఉంటుంది మెన్స్ట్రువల్ కప్. ఓకే, ఇది మెన్స్ట్రువల్ కప్. నేను ఇది అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. ఇది నాకు వచ్చి 200 సమ్ చేంజ్ ఏమో పడింది అనమాట. మెన్స్ట్రువల్ కప్ ఇది ప్యాడ్స్ లాగా కాదు, ఇది వచ్చేసి ఇలా ఉంటుంది. మీకు ఇంటర్ఫేస్ చూడొచ్చు, కనిపిస్తుందా? ఇలా ఉంటుంది మనకి ఇంటర్ఫేస్. ఇది ఏంటి అంటే ఎవ్రీ మంత్ మనకి పీరియడ్స్ అవుతాయి కదా, పీరియడ్స్ అయినప్పుడు ఇది యూస్ చేస్తాం మనం. ఓకే, ఇది యూస్ చేస్తాం. ఈ మధ్య ప్యాడ్స్ వల్ల ప్యాడ్స్ మీద కెమికల్స్ అలా ఇలా కొన్ని ఏమంటే ఆటోమేటిక్ కెమికల్స్ స్ప్రే చేస్తున్నారనమాట. దానివల్ల ఏమవుతుందంటే స్కిన్కి ర్యాషెస్ రావడం, ఇరిటేషన్ రావడం, బబుల్స్ లాగా రావడం జరుగుతుందని డాక్టర్సే ఇవి సజెస్ట్ చేశారనమాట. చాలామంది డాక్టర్స్ ఇది సజెస్ట్ చేశారు. మీరు యూట్యూబ్లో కూడా చూసుకోవచ్చు. ఏంటి అంటే ప్యాడ్స్ వల్ల ర్యాషెస్ రావడం వల్ల ఇరిటేషన్ అవుతుంది అనమాట. అండ్ ఎప్పుడు ఎలా ఉంటుందో సిచ్యువేషన్ కూడా తెలియదు, లీకేజ్ అవ్వడం ఆయిల్స్ ఎలాగో తెలుసు కదా, ఎవ్రీ మంత్ మనకి ఎలా ఉంటుందో. బట్ ఇది అలా కాదు. ఇది నేను 3 months నుంచి యూజ్ చేస్తున్నాను. ది బెస్ట్ అని చెప్పొచ్చు. ప్యాడ్స్ కన్నా ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. ప్యాడ్స్ ఏంటంటే లైక్ చేంజ్ చేసుకుంటూ ఉండడం, లైక్ మనకి ఇరిటేషన్గా ఉండడం, ఆ ఇరిటేషన్ కాస్త మన ఫ్యామిలీ మీద చూపించడం ఇలా జరుగుతుంది అనమాట. ఇదైతే అలా ఏం లేదు, అసలు మనకి ఆ ఫీలింగ్ అనేదే ఉండదన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా రిలీఫ్గా రిలాక్స్గా మంచిగా ఉంటుంది అనమాట. అసలు పీరియడ్స్ అనే దాంట్లో కూడా మనం ఉండమన్నమాట. సో ఇది దీనికైతే ర్యాషెస్ రావు, ఏమి ఉండదు. జస్ట్ స్టార్టింగ్ కొంచెం పెయిన్ ఉంటుంది ఇది ఇన్సర్ట్ చేసుకున్నప్పుడు, దాని తర్వాత అసలు ఏమీ ఉండదు. అసలు పెట్టుకున్న అన్న ఫీలింగ్ కూడా మనకి ఉండదు. సో ఇది ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి, ఎలా వాడాలి అనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ ఎలా చేయాలి, ఓకే, ఒక బాటిల్ ద్వారా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో నేను ఇలా బాటిల్ తీసుకున్నాను. ఈ బాటిల్ వచ్చేసి మనకి బ్లీడింగ్ కనిపిస్తుంది కదా, ఇది బ్లీడింగ్ అవుతున్న ప్లేస్. ఓకే, ఈ బ్లీడింగ్ అవుతున్న ప్లేస్లో ఇది ఉంది కదా, ఇది వచ్చేసి ఇలాగా ఫోల్డ్ చేయాలి. కనిపిస్తుందా మీకు? ఇలా ఒక్క నిమిషం, ఇలా పట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. కనిపిస్తుందా? ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు, ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు, ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. సో చాలా విధాలుగా ఫోల్డ్ చేసుకోవచ్చు. మీకు ఏది కంఫర్ట్ అనిపిస్తే అలా కంఫర్ట్గా మనం ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా పట్టుకొని జస్ట్ డైరెక్ట్గా ఇలా ఇన్సర్ట్ చేయకూడదు. ఓకేనా? ఎప్పుడైనా కానీ డైరెక్ట్ ఇన్సర్ట్ చేయకూడదు. డైరెక్ట్ ఇన్సర్ట్ చేయడం వల్ల అదేమవుతుందంటే ఇలాగే ఉండిపోతుంది, బ్లీడింగ్ అనేది బయటికి వచ్చేస్తుంది కదా. సో అలా ఇన్సర్ట్ చేయకుండా మెల్లిగా ఇలా ఇన్సర్ట్ చేయాలి. చూడండి నేను ఎలా చేస్తున్నానో, ఇలా ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఇలా ఇన్సర్ట్ చేశాక లోపలికి వెళ్తుంది కదా, అంతే. చూసారా ఎంత ఈజీయో? ఇలా అయిపోతుంది. సో బ్లీడింగ్ అనేది బయటికి రాదు.
అండ్ ఫ్రీగా ఉంటుంది మనకి. సో ఇది మీకు డౌట్ రావచ్చు, ఇది ఇలాగే ఇది ఏంటి అంటే బయటికే ఉంటుంది, కొంచెం బయటికి ఉంటుంది అనమాట. మనకి ఏమంటే బ్లీడింగ్ అనేది అదే ఫుల్ అయిపోయింది అని అనిపించినప్పుడు మనం ఇది పట్టుకొని, ఇది ఇలా పట్టుకొని మెల్లగా లాగేయడమే, అంతే. చాలా అంటే చాలా ఈజీ అండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి నేను 3 మంత్స్ నుంచి వాడుతున్నాను, నాకైతే చాలా బాగుంది. ఏం ఇరిటేషన్ లేదు, ఏం లేదు, చాలా అంటే చాలా ఫ్రీగా ఉంది, ర్యాషెస్ లేవు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది నార్మల్గా కూర్చొని ఇన్సర్ట్ చేసుకునేది కాదు, 90 డిగ్రీస్లో ఇన్సర్ట్ చేసుకోకూడదు, 35 డిగ్రీస్లో కూర్చొని ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట. సో దట్ బ్లీడింగ్ అనేది బయటికి రాదు, ఇది సరిగ్గా లోపలికి వెళ్ళి ఇన్సర్ట్ అవుతుందన్నమాట లోపలికి. సో చాలా బాగుంటుందన్నమాట. అండ్ ప్యాడ్స్ వచ్చేసి ఈ మధ్యన అయితే చాలా తక్కువగా వింటున్నాను. లైక్ విలేజ్లో, నార్మల్ అర్బన్ ఏరియాస్లో అయితే ప్యాడ్స్ ఇది సిటీలోనే ఇప్పుడు స్టార్ట్ అయ్యింది, దీని గురించి అవేర్నెస్ రావాలని చెప్తాను. అండ్ ఒక 1 మంత్లీ ఇది ఒక్కటి యూజ్ చేయాలి అలా ఏం లేదండి. ఇది మనం వాడాక థరోలీ మనం వాడుకోవచ్చు అనమాట. వాడుకున్నాక ఫస్ట్ మనం యూజ్ చేసే ముందు కూడా ఇది హాట్ వాటర్లో కొద్దిసేపు 2 మినిట్స్ అలా వేసి తీసి మళ్ళీ మనం యూజ్ చేసుకొని అగైన్ మనం రీయూజ్ చేసుకోవచ్చు. ఇది ప్యాడ్స్ అయితే మనం త్రో చేస్తాము, సో అలా కాకుండా ఇది మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు, బట్ హాట్ వాటర్లో మనం వేసి మళ్ళీ రీయూజ్ చేసుకోవాలి. అండ్ ఇది దీని యూజ్ అయిపోయాక మళ్ళీ మనకి ఇచ్చిన బాక్స్లో ఆరెల్స్ ఒక ఏమంటే బ్యాగ్లో స్టోర్ చేసుకొని ఆ బాక్స్లో పెట్టుకోవాలన్నమాట. దీని బ్యాగ్ ఉంది, ఐ హ్యావ్ ఫర్గొట్ సమ్వేర్. సో ఇది అనమాట మెన్స్ట్రువల్ కప్, చాలా అంటే చాలా బాగుంటుందండి, ఒక్కసారి మీరు కూడా వాడి చూడండి. అండ్ ఈ వీడియో ఫుల్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి, ఏ డిగ్రీస్లో ఇన్సర్ట్ చేసుకోవాలి. చెప్పాను కదా 35 డిగ్రీస్లో కూర్చొని ఇన్సర్ట్ చేసుకోవాలి, 90 డిగ్రీస్లో మనం కూర్చొని ఇన్సర్ట్ చేసుకుంటే అది అనేది లోపలికి ఉంది, బట్ అది అక్కడ ఓపెన్ అవ్వదు, క్లోజ్. మనం ఇప్పుడు ఇలాగా పెట్టాం కదా, ఇది ఇలాగే ఉంటుంది అనమాట 90 డిగ్రీస్లో పెడితే. అదే మనం 35 డిగ్రీస్లో పెడితే మంచి ఇలాగా ఓపెన్ అయిపోతుంది లోపలికి. సో దట్ ఆ లిక్విడ్ అనేది ఇందులోకి వచ్చి ఇన్సెట్ అవుతుంది. ఇది ఫుల్ అయ్యాక మనకి ఫుల్ అయింది అన్నట్టు అనిపించినప్పుడు ఇది తీసి మనం వాష్ చేసేసుకొని అగైన్ యూ హ్యావ్ టు యూజ్ ఇట్, అంతే. అండ్ నేను ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ ముందుకు తెస్తాను. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ.